హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను రెండు ట్రేడింగ్స్ నేను చేశాను. సో కాల్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే 25,450 నేను స్ట్రైక్ రేట్లో ఒక ట్రేడ్ చేశాను. అండ్ ఇంకొకటి 25,500 ఒకటి. ఈ రెండు స్ట్రైక్లో నేను ఈరోజు ట్రేడింగ్ చేశాను. సో నేను ఇప్పుడు ఏం చెప్తాను అని అంటే, అసలు నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాను, ఎక్కడ టార్గెట్ పెట్టాను అనేది నేను మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎట్ ద లాస్ట్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా అసలు నేను ఎలా ఎర్నింగ్ చేస్తున్నాను అని తెలుసుకోవాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, దాంట్లో నా డీటెయిల్స్ ఉన్నాయి. సో మీరు దాంట్లో నాకు మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఈ సండే ఒక ఫ్రీ డెమో క్లాస్ నేను తీసుకోబోతున్నాను. వీలైతే దాంట్లో జాయిన్ అవ్వండి. 2 days సెషన్ అండి. సండే రోజు ఈవినింగ్ కంప్లీట్ బేసిక్ ఫండమెంటల్స్ని మనం చూస్తాము. నెక్స్ట్ డే అంటే మండే రోజు మనం ఎగ్జాక్ట్గా లైవ్ మార్కెట్ని నేను మీతో ట్రేడ్ చేయిస్తాను. 9 o'clock ఉంటుంది. సో దయచేసి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు 8:50కే కనుక జాయిన్ అయితే ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా స్టాప్ లాస్ పెట్టాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, 9కి మార్కెట్ స్టార్ట్ అయితే 9:05 లోపు అసలు ఎలా మనం ఒక స్టాక్ బై ఉందో సెల్ ఉందో తెలుసుకోవచ్చో నేను ఆ రోజు కంప్లీట్ ప్రాక్టికల్లో నేను మీకు చెప్తాను. సో ఈరోజు మాత్రం అసలు నేను ఈరోజు ఎలా ట్రేడ్ చేశాను నిఫ్టీలో అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో నేను ఫస్ట్ ఈరోజు చెప్పాను కదా 25,450 నేను స్ట్రైక్ మీద ట్రేడ్ చేశాను. ఎలా చేశాను ఇప్పుడు మనం చూద్దాము. సో ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రైక్ అండి. నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, 223 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను 233. ఓకే, సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని ఎంతసేపు వరకు వెయిట్ చేశాను అంటే ఒక నిమిషం, 223. సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నానండి. ఓకేనా. నెక్స్ట్ నేను ఎక్కడి వరకు వెయిట్ చేశాను, ఇక్కడ నుండి మీరు చూస్తే 77 ఆల్మోస్ట్ ఇక్కడ. సో ఈ సర్కిల్ వరకు నేను ఇక్కడ వెయిట్ చేశాను. ఇది నేను మీకు క్లియర్గా స్క్రీన్ షాట్ నేను పెడతాను, మీరు ఒకసారి చూడండి. ఈరోజు డేట్ 20th కదా. సో 20th డేట్ రోజు నేను అసలు ఎలా ట్రేడ్ చేశాను అనేది మీకు క్లియర్గా ఈ స్క్రీన్ షాట్తో పాటు నేను ఎంతసేపు అలా ఎలా ఆగగలిగాను అనేది కూడా నేను మీకు చెప్తాను. ఏ బేసిస్తో నేను అసలు ఇంత ధైర్యంగా ఈ ట్రేడ్ తీసుకున్నాను అనేది కూడా మీకు క్లియర్గా నేను వీడియోలో చెప్తాను. ఓకేనా. ఇది 25,450 స్ట్రైక్. ఇంకొకటి 25,500. సో నేను ఇందాక చెప్పిన ట్రేడ్లో అంటే 25,450 ట్రేడ్లో నా ప్రాఫిట్ వచ్చేసి 14,300 రూపాయలు. ఓకేనా. సో ఇప్పుడు 25,500 సిఈలో నేను 9,776 రూపాయల ప్రాఫిట్ నేను చూశాను అన్నమాట. సో ఇది కూడా నేను ఎలా తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. చూడండి, 25,500 ఇది నేను 181 దగ్గర నేను తీసుకున్నాను. ఓకే, అంటే ఇక్కడ ఈ
ఇక్కడ తీసుకున్నాను అనమాట 181. ఓకే, ఈ లెవెల్లో తీసుకున్నాను. ఓకేనా, ఈ లెవెల్లో తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు వెయిట్ చేశాను. ఎంత? 211. సారీ, 211. సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు. ఓకేనా, సో మీరు గమనిస్తే ఇక్కడి వరకు వచ్చేసరికి నాకు వచ్చిన ప్రాఫిట్ 9,766 రూపీస్. అర్థమవుతుందా? సో ఇంత ట్రేడ్లో నేను ఎన్ని లాట్లు తీసుకున్నాను అంటే, నేను తీసుకున్న లాట్లు 5 అండి. సో ఈ 5 లాట్లు మనం మినిమం ఎందుకు తీసుకోవాలి అని అంటే, మీకు తెలిసిపోతుంది కదా, ఇక్కడ స్టాక్ మార్కెట్ మూవ్ అవుతుంది అని మనకు తెలుస్తుంది. సో అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసి మీకు 20 పాయింట్స్ వచ్చినా సరిపోతుంది. 20 పాయింట్స్ 30 పాయింట్స్ వచ్చినా కూడా మీకు నిఫ్టీలో సరిపోతుంది. ఎందుకంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక, అంటే కంప్లీట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతే మనం తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు 5 × 65 అండి, 325 షేర్స్. 325 షేర్స్ ఇంటూ మీకు 30 పాయింట్లు అంటే 9,750 రూపాయలు మీ ఒక్కరోజు ప్రాఫిట్. అర్థమవుతుందా? సరిపోతాయి కదండి. రోజుకి 5,000 వచ్చినా చాలు. సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ సంపాదిస్తాం మనం దీంట్లో కదా. సో కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ఇంత సంపాదించడం మార్కెట్లో అంటే, మనం ఎగ్జాక్ట్గా నేర్చుకొని, బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకొని, ఓకే, మంచి నాలెడ్జ్ సంపాదించిన తర్వాత అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే మంచి ఫ్రీ డెమో ఉందండి, ఒకసారి జాయిన్ అవ్వండి. సో నేను 9కి ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తానని అంటున్నాను. సో ప్రాక్టికల్గా మీరు చూసిన తర్వాత, సొంతగా మీరు నేను చెప్పినట్టు ట్రీట్ చేసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అసలు నేను చెప్పగలుగుతానా చెప్పలేనా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, అండ్ మీరు కూడా అసలు నాకు కూడా ఒక కన్ఫర్మేషన్ వస్తుంది ఏంటి అంటే, అసలు నాకు స్టాక్ మార్కెట్ గురించి మీకు నేర్పించేంత క్యాపబిలిటీ అసలు నాకుందా లేదా అనే విషయంలో కూడా నాకు క్లారిటీ వస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఒకవేళ జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఈ సండే రోజు ఒక ఫ్రీ సెమినార్ ఉందండి, డెమోన్స్ట్రేషన్ ఉంది, ఫ్రీ డెమో. దాంతోపాటు నెక్స్ట్ డే మండే రోజు ఫ్రీ లైవ్ ట్రేడింగ్ నేను మీతో చేయిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అసలు నేను ఎలా ఈ డబ్బు సంపాదిస్తున్నానో మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.